సరే ఇప్పుడు ఉన్న టాలీవుడ్ 4 పిల్లర్స్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళతో రిలేషన్ ఎలా ఉంది సార్? మీరు ఎందుకంటే అందరితో చేశారు. బాలబాబు గారితో పడిందిగా సినిమా? చేశాను. బాలబాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. నాగార్జున గారితో చేయలేదు నేను. నాగార్జున గారితో పడలేదు. నాగార్జునతో పడలేదు. వెంకటేష్ బాబు చేశాను, బాలయ్యతో చేశాను. బాలయ్యతో కూడా ఒక్క సినిమానే చేసినట్టున్నాను. తర్వాత నేను చేయలేదు. అంటే ఆ విశ్వామిత్రం తర్వాత, అంటే విశ్వామిత్రం నాకు కాంబినేషన్ లేదు మీకు. బట్ బాలయ్యతో తర్వాత రిలేషన్ బాగుంది. రిలేషన్ బాగానే ఉంది బాలయ్యతో. వెంకటేష్ బాబుతో బాగానే ఉంది. నాగార్జున గారితో నాకు పెద్ద రిలేషన్ లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా పెద్ద ఆయనతోనే టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం కనుక వాళ్ళ ఫ్యామిలీతో నాకు పెద్దగా కనెక్షన్ లేదు. మళ్ళీ రామారావు గారి ఫ్యామిలీతో మంచి కనెక్షన్ ఉంది నాకు. వాళ్ళ పిల్లలందరితోనూ నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరి పిల్లలతో పరిచయాలు ఉన్నాయి నాకు. ఓకే. అంటే మోహన్ కృష్ణ గారు అంటే అందరూ, మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ, పోయిన సాయి కృష్ణ, హరికృష్ణ గారు, వీళ్ళందరితో మంచి ర్యాప్ ఉంది నాకు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ర్యాప్ ఉంది నాకు. హరికృష్ణ గారు వాళ్ళ నాన్నగారు పక్కనే ఉండేవాళ్ళు కదా? ఉండేవాడు. ఓకే. ఉండేవాడు. హరికృష్ణ గారితో బాగా ర్యాప్ నాకు. అవునా? హరికృష్ణ గారితో చాలా ఎక్కువ ర్యాప్ ఉండేది. ఇంకంత పెద్ద ఆయన ఒక జయకృష్ణతోనే హలో అంటే హలో ర్యాప్. మిగతా అందరితో పరిచయాలే నాకు. ప్లస్ లాస్ట్ జయకృష్ణ గారితో పెద్ద నాకు పరిచయం లేదు. జయశంకర్ కృష్ణతో, రామకృష్ణ దాకా అందరితో పరిచయాలు నాకు. రామారావు గారి ఫ్యామిలీతో మొత్తం పరిచయం ఉంది నాకు. సూపర్. నాగేశ్వరరావు గారి దాంట్లో పరిచయాలు ఉన్నాయి. అంటే నన్ను గుర్తుపడతారు, నేను ఎవరో తెలుసు వాళ్ళకు, నేను పెద్ద ఆయనతో నా రిలేషన్ వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. బట్ పర్సనల్ ర్యాపో ఎప్పుడు రాలా. అంటే ఊరికి హలో అంటే హలో అనడమే తప్ప అంతవరకే. ఇప్పుడు సుప్రియ వీళ్ళందరూ టచ్లో ఉంటారు, టచ్లో ఉంటారు. వాళ్ళ రిలేషన్స్ తెలుసు. ఏమన్నా పెద్ద ఫంక్షన్స్ వస్తే పిలుస్తారు, వెళ్తారు, అంతవరకే తప్ప మరి ఆ క్లోజ్ రిలేషన్ లేదు. కూర్చొని సరదాగా అన్నీ మాట్లాడుకుంటాం ఎప్పుడన్నా అంతే. అదే హరికృష్ణ గారితో రిలేషన్ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమాలు పడినాయా సార్? పడలేదు కదా? జూనియర్ ఎన్టీఆర్తో పడలేదు కదా? అది కూడా 20 years కెరీర్ వచ్చినట్టుంది ఎన్టీఆర్ గారు కూడా. అంటే ఎన్టీఆర్ నాకు బాగా పరిచయం. అవునా? ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్ అంటే పిన్ని హస్బెండ్ రాజా గారు, ఆర్టిస్ట్ రాజా నేను బాగా క్లోజ్ కదా. ఓకే. రాజా, నేను, మన అచ్యుత్, ఈ బ్యాచ్ అంతా మేము బాగా క్లోజ్. అతను టీవీకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము ఒక చిన్న సర్కిల్లో ఉండేవాళ్ళం, బ్యాచ్లో ఉండేవాళ్ళం. ఓకే. సో అలా బాగా. రాజా గారు ఎన్టీఆర్ వాళ్ళ బాబాయా? ఓకే. రాజా వైఫ్, ఎన్టీఆర్ మదరు, ఓన్ సిస్టర్స్. శాలిని గారు. ఓకే. ఎన్టీఆర్ మదరు చెల్లెలు ఈవిడ భామిని గారు అని రాజా వైఫ్. ఓకే. ఎన్టీఆర్ చిన్నప్పటికి తెలుసు నాకు. అవునా? ఓకే. చిన్నప్పటి నుంచి పిల్లలు ఉన్నారు, స్కూల్ చదువుతున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, సూపర్ స్టార్. నాకేంటంటే నాకు మొదటి నుంచి నేను షూటింగ్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు నాకు ఈ పెద్దగా సర్కిల్లో మూమెంట్ నాకు పెద్దగా అలవాట్లేదు. అది ఎందుకు అన్నది నాకు నా ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి అంతే. నాకు కేసు అయిపోతే ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు 11:30 కేసు అయిపోతే ఇంటికి వెళ్ళిపోయాడు, 11ంటికి. అట్లుండేది నా పరిస్థితి. కొన్ని విషయాల్లో అదే బెటర్లేండి. అదే నేను బహుశా రెగ్యులర్ వాళ్ళకి కలవకను ఏమో సరే. ఇప్పుడు మీరు జంజాల గారి స్కూలు అదొకటి ఉంది, కామెడీ ప్రధానము, హ్యూమర్ ఎక్కువ ఉంటుంది జంజాల గారు అంటే. అన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా. మీ టైంలో, జంజాల గారి టైంలో చాలామంది కమెడియన్స్, ఇప్పుడు ఈవీ గారి టైం కానీ ఈ టైంలో చాలామంది కమెడియన్స్ వచ్చారు. ఒక సెట్లో ఉన్నారంటే 10-15 మంది ఆర్టిస్టులు అక్కడ ఉండేవాళ్ళు. ఆ వాతావరణం చూశారు. ఇప్పుడు సెట్లోకి వెళ్తే 2-3 మీద ఫ్రేమ్లు పెట్టి చేస్తున్నారు. 2-3 ఉంటున్నారు, 4 ఉంటున్నారు. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఫ్రేమింగ్లో అక్కడ ఇక్కడ ప్రాబ్లంలు ఉండట్లేదు. కానీ కాకపోతే అప్పుడు ఏంటంటే అదే చెప్తున్నాను మీకు, అప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ ఏంటంటే ఎందుకుంటున్నానంటే అప్పుడు ఏంటంటే స్టేజ్ మీద అక్కడ అప్పుడు ఈ క్యారవాన్లు లేవు మనకు. ప్లస్ మళ్ళీ క్యారవాన్లు లేకపోయినా ఆ రోజుల్లో ఎవరి మేకప్ రూమ్ వాళ్ళకు ఉండేది. మళ్ళీ దే హ్యాడ్ దేర్ ప్రైవేసీస్ లేవని కాదు, ఆ రోజు ప్రైవేసీస్ ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. ఎవరికి వాళ్ళకు మేకప్ రూమ్స్ ఉండేవి. కానీ ఎవరు మేకప్ రూమ్స్లో కూర్చోలేదు. ఊరికే వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళు అంతే మేకప్ రూమ్లోకి. వాళ్ళు మేకప్ వేసుకుని బయటకు వచ్చారంటే చెట్ల కింద కూర్చునేవాళ్ళు, లేదా ఫ్లోర్స్ ఉంటే ఫ్లోర్ బయట కూర్చునేవాళ్ళు. అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కూర్చునేవాళ్ళు. ఎవరు రూముల్లోకి పోయి కూర్చునేవాడు అన్నది లేదు అసలు. అండ్ ఎవరికి వాళ్ళు లంచ్ అయ్యింది అంటే అందరు కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళు. అన్ని క్యారియర్లు తెచ్చి మధ్యలో పెట్టేసుకుని అన్ని పంచుకొని తినేవాళ్ళు. అలా ఉండేవి డేస్. దోస్ వర్ ద డేస్. అందుకనే చూడండి, అప్పుడున్న ఆర్టిస్టులలో ఉన్న ఎఫెక్షను
ఆ అటాచ్మెంటు ఇప్పుడు ఆర్టిస్టులో ఉండదు. ఎందుకంటే మీరు ఒక మనిషి మనం 10 సార్లు కలిస్తే మనకు అఫెక్షన్ పెరుగుతుందండి. అవును. ఇవాళ ఎంతమందిని కలుస్తున్నాం మనం, కలవలేము. weekend మనం బయట కూర్చున్నా కూడా get together డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, సార్ మీకు 2 hours టైం ఉంది సార్, మీరు క్యారవన్లోకి వెళ్ళిపోండి అని. అంటే మనం అక్కడ కూర్చుని వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు. నిజమే కదా, ఇప్పుడు మనం కూర్చుంటే మన మీద వర్క్ చేయట్లేదు, మనం అక్కడ కూర్చున్నాము, సో వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మీరు క్యారవన్కి వెళ్ళిపోండి సార్, నేను పిలుస్తాను అంటున్నారు. ఓకే అని వెళ్ళిపోతున్నాం. మాకెప్పుడు మొదటి నుంచి మాకెప్పుడు మేకప్ వేసుకుని బయటకు వచ్చేసానంటే రూమ్లోంచి కెమెరా పక్కనే కూర్చునేవాళ్ళం. అంటే అశోక్ గారు ఎక్కడ అంటే నాకు వినిపించే రేంజ్లోనే ఉండేవాళ్ళం. అవును. నేనే కాదు, పెద్ద పెద్ద హీరో దగ్గర, రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ దాకా కెమెరాకు పిలిస్తే పలికే దూరంలోనే కూర్చునేవాళ్ళు అందరూ. అది దట్ వాజ్ ద హ్యాబిట్, అప్పట్లో అలవాటు. ఫ్లోర్ లోపల షూటింగ్ జరుగుతుంటే అందరూ ఫ్లోర్ బయటే కూర్చునేవాళ్ళు.